సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీ తర్వాత కేంద్ర నాయకత్వము నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలపై ఇవ్వడం, దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గానికి వచ్చి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానికి వచ్చి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. ఇలా ఉదయమే కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి దర్శనం చేసుకోవడం, తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, నల్లగొండ నరసింహస్వామి దర్శనం, ఇప్పుడు వేములవాడ రాజరాజేశ్వరం దర్శనం చేసుకోవడం జరిగింది. మొన్ననే ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడకు వచ్చి దర్శనం చేసుకోవడం, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి సమీక్ష సమావేశాలు కూడా వేములవాడ దేవస్థానం యొక్క శక్తి సామర్థ్యాలను, దీని పవిత్రతను కూడా ఇలా మోడీ గారు వివరించడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా వేములవాడ ప్రజలకు శిరస్సు వచ్చి దండాలు పెడుతున్నాం. ఎందుకంటే 83,779 ఓట్లు వచ్చినాయి. 43,000 మెజార్టీ ఓన్లీ వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. అటువంటి వేములవాడను మర్చిపోయే ప్రసక్తి లేదు. రాజరాజేశ్వర స్వామి కరుణా కటాక్షలతో ఈ ప్రాంతం అంతా మంచి వాతావరణం నిర్మాణం ఉంది. కాబట్టి ఇంత మెజార్టీతో గెలిపించి నన్ను ఆదరించి అభిమానించి నన్ను ప్రోత్సహించి గెలిచినటువంటి వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా. వాళ్ళ సహాయం, వాళ్ళ ప్రోత్సాహం ఇప్పుడు మర్చిపోను. ఇక్కడ మా కార్యకర్తలు, మా నాయకులు కూడా ఎప్పుడు రుణపడి ఉంటా. కాబట్టి ఏ ఆలోచనతో వాళ్ళను ఇంత మెజార్టీతో గెలిపించారో తప్పకుండా ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క దేవాలయం యొక్క అభివృద్ధిని పక్కా చేస్తాం. గతంలో కూడా చేయాలనే ఆలోచన తప్పన ఉన్నప్పుడు కూడా మీ అందరూ తెలుసు, గత ప్రభుత్వం విషయం తెలుసు. 400 కోట్లు ఇస్తాడు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్క పైసా ఇవ్వలే, ఉల్టా ఇక్కడ పైసలు తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. కానీ రాజరాజేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ పతనమైన విషయం అదే పెద్ద ఉదాహరణ. స్వామివారు మామూలు స్వామివారు కాదు, మంచికి మంచి. ఎవరైతే ధర్మద్రోహులున్నారో, ఎవరైతే ద్రోహులున్నారో, ఎవరైతే ఈ దేవస్థానాన్ని డబ్బులు తింటారో, మోసం చేస్తారో, ఇచ్చిన హామీలు నెరవేర్చారో తప్పకుండా వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పానో స్వామివారు అదే విధంగా గుణపాఠం చెప్తారు. అందరూ మంచి ఉండాలని కోరుకుంటాం. కానీ వేములవాడ దేవస్థానానికి శరగోపమైనటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళు ఏలే, నన్ను చేయనియలే. ప్రసాదం స్కీమ్ కింద అనేక సందర్భాల్లో ఈ వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేద్దాం, కొండగట్టు నుంచి నల్లగొండ మీదుగా వేములవాడ దేవస్థానం పూర్తిగా టెంపుల్ కారిడార్ చేద్దాం, మనం దీన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెప్పినప్పుడు కూడా గత ప్రభుత్వం సహకరించలే. ఇస్తాను 400 కోట్ల రూపాయలు ఇవ్వలే, నేను పెళ్లి చేసుకునేది గుడి అన్నాడు, అన్నాడు. ఉల్టా ఇక్కడి నుంచి పైసలు ఎత్తుకపోయే ప్రయత్నం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ దేవస్థానాల విషయంలో, దేవాలయాల అభివృద్ధి విషయంలో, దేవుని విషయంలో రాజకీయ భేషాలు జరగబోతుంది. అందరు కలిసిమెలిసి దేవస్థానం అభివృద్ధి చేస్తేనే ఇలా దేవుడు ఎవరు మనసు అటువంటిది, ఎవరి ఆలోచన అటువంటిది, దేవస్థానం అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారు, ఏ విధంగా కుట్రలు చేస్తుంటారో ఆ రాజరాజేశ్వర స్వామి తెలుస్తుంది, ఆ లక్ష్మీ నరసింహస్వామి తెలుస్తుంది, ఆ కొండగట్టు అంజనా తెలుస్తుంది. అందుకే ఇటువంటి విషయంలో అందరం కూడా రాజకీయాలను పక్కన పెట్టి కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం, నాకు నమ్మకం విశ్వాసం ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇలా అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి అందరు కలిసిమెలిసి ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ప్రజలు ఎన్నో పేదోళ్ళ దేవుడు, రాష్ట్ర ఇతర రాష్ట్రాలు కూడా వస్తూ ఉంటారు. ఇలా పేదలందరూ కనీస సౌకర్యాలకు అవస్థలు పడుతున్నారు. జాతరైన అవస్థలే, నిత్య దర్శనంకి వచ్చిన అవస్థలే, చేద్దామంటే చేయనీయలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈసారైనా నేను దానికి కట్టుబడి ఉన్నాను. ఎట్టి బస్సులో ఈ దేవస్థానం అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా. నేను దేనికైనా నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా. కేంద్రాన్ని ఒప్పిస్తా. బట్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ అందరం రాజకీయ జెండాలు పక్కబెట్టి ఈసారి ఈ టెంపుల్ అభివృద్ధి ఎజెండానే మనం ముందుగా అవసరం ఉంది. ఇక్కడ మొత్తం విస్తరణ విషయంలో కానీ, ఈ దేవాలయంలో సమస్యల విషయంలో కానీ తప్పకుండా నేను
పూర్తి స్థాయిలో కమిట్మెంట్తో ముందుంటా. ఇవాళ నన్ను గెలిపించినటువంటి ఈ వేములవాడ నియోజకవర్గానికి ఆ ప్రజలకు నేను నింద చూపడతా.